నమస్తే ఆల్ ఫ్రెండ్స్. మనము ఈరోజు యు ఆర్ ద ప్లేసిబో డాక్టర్ జో డిస్పాంజా రచించిన యు ఆర్ ద ప్లేసిబో బుక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా ఈ అవకాశం మనకు కల్పించిన యూనివర్స్కి, అలాగే మీ అందరికీ జాయిన్ అయిన మాస్టర్స్కి, అలాగే ఈ ప్లాట్ఫామ్ మనకు కల్పించిన విజయలక్ష్మి మేడంకి, అలాగే అందరికీ మనం కృతజ్ఞతలు ఎప్పుడు తెలుపుకుందాం ఫ్రెండ్స్. యు ఆర్ ద ప్లేసిబో ఈ బుక్ గురించి మనం మాట్లాడాలంటే ముందుగా ఈ బుక్ యొక్క ఆథర్ డాక్టర్ జో డిస్పాన్జా గురించి కొంచెం మనం డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. డాక్టర్ జో డిస్పాన్జా ఒక ఎన్నో రిట్రీట్స్, మెడిటేషన్స్, బుక్స్, ధ్యానం మీద, అలాగే క్వాంటమ్ ఫీల్డ్, క్వాంటమ్ సైన్స్ మీద ఎన్నో బుక్స్ ఆయన రాసి ఎన్నో రిట్రీట్స్ చేస్తూ ఎంతో మందిని హీలింగ్ ప్రాసెస్ని చేస్తున్న ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన లైఫ్ ఒక కైరోపాటిక్, అంటే మీకు తెలిసే ఉంటుంది, కైరోప్రాక్టిక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా సూదులతో ఆ, ఆ, చేయడము, మసాజెస్ చేయడము ఈ పెయిన్స్కి. సో ఆయన ఆ ప్రాక్టీషనర్ అనమాట. సో ఒక చాలా యంగ్ వయసులో క- లో ఆయన యుఎస్లో కైరోప్రాక్టర్ అనమాట ఆయన. సో ఆయన యుఎస్లో ఒక ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఆ 23 ఏళ్లలో ఈ ఆ, రేస్ అంటే అక్కడ ఒక కాంపిటీషన్ అనమాట. ఫస్ట్ ఇండోర్లో కొన్ని దాని మీద చేయాలి, స్విమ్మింగ్, ఇండోర్లో స్విమ్మింగ్, తర్వాత అవుట్డోర్లో ఒక సైక్లింగ్ అనమాట. సైక్లింగ్ రేస్లో ఆయన పాల్గొన్నారు అనమాట. అలా పాల్గొన్నప్పుడు ఆయన ఆ రోజు ఓ, సైకిల్ మీద ఫాస్ట్గా రేస్ విన్ అవ్వాలని వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు ఆమ్, ఆ రేస్లో ఉన్నప్పుడు సో ఆ రేస్లో ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్ రోడ్స్ మీద సైకిల్ మీద వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కొంతమంది పోలీసులు అక్కడ ఉంటారు. ఆ పోలీసులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు ఆగాల, రైట్ టర్న్ తీసుకోవాలా, ఇలా చెప్తుంటారు అనమాట. ఆ రోజు దురదృష్టవశాత్తు కానీ అదృష్టవశాత్తు చెప్పలేం మాస్టర్స్, చూడండి లక్క ఆయన ఏమన్నాడంటే, ఐ హ్యాడ్ ఏ ప్రివిలేజ్ ఆఫ్ అంటే ఒక కార్ వచ్చి నన్ను గుద్దే ప్రివిలేజ్ నాకు దక్కింది అంటే ఒక అదృష్టం లాగా ఆయన చెప్తున్నాడు ఆ బుక్లో వర్డ్. సో ఆయనకి ఏమైందంటే ఒక పోలీస్ రైట్ అని తీసుకోమన్నాడు. ఆయన ఇంకా వేరే ఏం చెక్ చేయట్లేదు, ఎందుకంటే యాజ్ రేస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ట్రాక్లో వెళ్ళాలి. అలాగే ఆ అక్కడున్న అసిస్ట్ చేస్తున్న వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చూడాలి. సో ఆయన చూశాడు, ఆయన రైట్ టర్న్ తీసుకోమన్నాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకోగానే అటు సైడ్ నుంచి రాంగ్ వేలో ఒక కార్ వచ్చి ఆయన్ని గుద్దేసింది. సో ఆ బైక్ మీద ఉన్న ఆయన ఆ కారు తగిలేసరికి అందులోంచి తప్పించుకోవాలని దూరం జరిగే ఆయన బ్యాక్, ఆ కార్ ఆ, ఆ కారు టైర్స్ దగ్గర స్క్రాచ్ అయ్యి ఆల్మోస్ట్ ఆ వెన్నెముకలోని కొన్ని భాగాలన్నీ, ఆ బ్యాక్ వర్టిబ్రా అంటే మాస్టర్స్, అంటే వెన్నెముక ఇలా ఉంటే ఇలా కంపార్ట్మెంట్స్ లాగా ఉండే ఎముకలన్నీ విరిగి వెన్నెముకకు కుచ్చుకో వెన్నెముకకు ప్రెస్ అయ్యి, అంటే అవి ముక్కలు ముక్కలు అయ్యి వెన్నెముకను కూడా ప్రెస్ అయ్యి వెన్నెముకకు మీద అంతా స్ప్రెడ్ అయిపోయినాయి ఆ ముక్కలు. సో ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఆ డ్రైవర్ చూసి ఆపారు, కానీ ఆ లోపలికే ఆయనకి అది అయింది. సో ఆ అన్కాన్షియస్గా ఉన్న ఆయనని నెక్స్ట్ రోజు అదే హాస్పిటల్కి తీసుకెళ్ళాక నెక్స్ట్ రోజు ఆయన కళ్ళు తెరిసే లేకే ఆయనకి చాలా పెయిన్స్, చాలా నంబ్నెస్ అనమాట. కొన్ని చోట్ల నంబ్నెస్ అంటే స్పర్శ తెలియట్లేదు, పెయిన్ చాలా ఉంది, కాళ్ళు కూడా చాలా వీక్గా నొప్పులు ఉన్నాయి, ఎందుకంటే పడ్డాడు కాబట్టి. సో మెయిన్గా ఆయనకి అయిండేది ఏంటంటే ఆ వెన్నెముక చుట్టూ ఉన్న బోన్స్ విరిగి ఆ, అవి ఆ, వెన్నెముకకి కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి ఆ ముక్కలు. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ అన్ని స్కాన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ కండిషన్లో మీరు మళ్ళీ నడవాలంటే కనుక మీరు ఒక రాడ్
వేసి ఆ రాడ్కి స్క్రూస్ పెట్టి అవి మళ్ళీ నిలబెడితే కనుక మీరు నడిచే ఛాన్స్ ఉంటుంది. అదొక్కటే మార్గము. అది అలా చేస్తే మీరు చేయొచ్చు. కానీ మీరు అలా కాకుండా ఇప్పుడు మీరు కాలు ఆహ్, పై కింద పెట్టారనుకోండి, వెంటనే మీ వెన్నెముక కొలాప్స్ అయిపోయి మీరు ఒకేసారి కింద పడిపోతారు. అంటే ఆ స్ట్రెంగ్త్ లేదు మీకు. ఆ వెన్నెముక నిలబడి ఉండడానికి నిటారుగా. ఇవన్నీ ఏవైతే సపోర్టింగ్‌గా ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయిపోయాయి కదా! సో, ఒక మేజర్ సర్జరీ జరగాలి అని. సో, ఆయన ఆ టైంలో యంగ్ పర్సన్ ఒక రాడికల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రాడికల్ డెసిషన్ తీసుకుంటే ఎవ్వరూ తీసుకోని వంటి ఒక డెసిషన్ ఆయన ఆ రోజు తీసుకున్నారు. ఏం డెసిషన్ తీసుకున్నారంటే, నేను లైఫ్ లాంగ్ ఆ రాడ్ వేసినా కానీ ఒక క్రోనిక్ అంటే దీర్ఘకాలపు పెయిన్‌తో నడిచినా కూడా ఎక్కువగా నడవలేను. ఎక్కువ పెయిన్ భరించాల్సి ఉంటుంది ఆ రాడ్ వేశాక. సో, నేను దానికి నేను ఆ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్స్‌కి నేను ఎతకాలి అనే ఒక రాడికల్ డెసిషన్‌కి ఆయన వచ్చాడు. తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ డాక్టర్స్ చెప్పిన సజెషన్ తీసుకొని ఆయన ఇంటికి దగ్గర హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, అక్కడ డాక్టర్స్ మళ్ళీ అన్నీ చూసి వాళ్ళు కూడా అదే నిర్ధారించారు. నీవు ఎయిదర్ ఈ ఆపరేషన్ చేసుకోవాలి, లేదా జీవితాంతం బెడ్ మీదే ఉండిపోతావు నువ్వు అని ఇలా వాళ్ళు చెప్పగానే ఆయన ఏదైతే డెసిషన్ తీసుకున్నారో రాడికల్ డెసిషన్ ఏంటంటే మాస్టర్స్, ఇది అద్భుతమైన, అంటే ఎందుకు అనేదంటే మన శరీరంలో ఎన్ని 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ 100 ట్రిలియన్ అంటే కో కోటాదాని కోట్ల ఈ సెల్స్ ఎలా ఫామ్ అయ్యాయి? మనము మదర్ ఊంబులో అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 2 సెల్స్‌తో స్టార్ట్ అయిన మన జర్నీ ఇన్ని వేల కోట్ల సెల్స్‌గా ఎలా మారాము అంటే ఒక దైవ ఇంటెలిజెన్స్ శక్తి ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంది. ఆ ఇంటెలిజెన్స్‌ని నేను నమ్ముకుంటాను అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో, ఆ ఇంటెలిజెన్స్‌ని ఏదైతే ఇంటెలిజెన్స్ నిజంగా ఆ ఇంటెలిజెన్స్ ఉంది అని మనం అనుకుంటే, నేను ఆ ఇంటెలిజెన్స్‌ని నమ్ముకుంటాను అన్న డెసిషన్ ఆయన తీసుకొని ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాడనమాట. సో, ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే 2 విషయాలు డిసైడ్ అయ్యాడు. ఏం డిసైడ్ అయ్యాడంటే ఏదైతే చైతన్యం మనం ఇక్కడ 2 పదాలు మనము ఆహ్, క్లారిఫై చేసుకోవాలి. చైతన్యం అంటే చైతన్యం అంటే ఇప్పుడు యూనివర్స్ కానీ, ఆ దేవుడు కానీ, మనం ఏ పదంతో పిలిచినా ఆ డివైన్ అంతటా ఉన్న ఒక కాన్షియస్ చైతన్యం అయితే, మనందరం కూడా అది ఒక సముద్రం అయితే, ఆ యూనివర్స్ ఒక సముద్రం అయితే, మనందరం కూడా ఒక్కొక్క నీటి బొట్లము, ఒక సోల్ అనొచ్చు, మనం కూడా ఒక చైతన్యంగా ఉండొచ్చు. సో మనం అందరం కూడా ఒక్కొక్క ఆ చైతన్యపు చుక్కలమైతే, ఆ చైతన్యపు చుక్క ఆ డివైన్ కాన్షియస్నెస్ మన ద్వారా ఎక్స్పీరియన్సెస్ పొందుతుంది అనుకున్నప్పుడు, మనము అవేర్నెస్తో ఎరుకతో మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఆ డివైన్ చైతన్యం కూడా చూస్తుంది. మనం ఏం చూస్తామో ఫోకస్డ్గా ఆ డివైన్ కాన్షియస్నెస్ మన ద్వారా కూడా మనం ఫోకస్ చేస్తున్న విషయాన్ని చూస్తుంది. సో అలా చూస్తున్నప్పుడు ఆ డివైన్ కాన్షియస్నెస్కి నా ప్లాన్, నేను ఏదైతే అనుకుంటున్నానో హీలింగ్ జరగాలి అన్న ప్లాన్, ఒక టెంప్లేట్, ఒక విజన్, అంటే నీకేం కావాలి అన్న విజన్ ఆ డివైన్ కాన్షియస్నెస్కి సమర్పించి ఎలా కావాలో అన్ని ఆర్డర్స్ అన్నమాట. ఇలా ఇలా నాకు కావాలి అని ఆయన ఒక విజన్ క్రియేట్ చేసుకొని దానికి ఆ చైతన్యానికి సమర్పణ అంటే ఆర్డర్స్ ఇచ్చేసిన తర్వాత ఒక సమర్పణ చేసుకొని ఆయన
ఆ గ్రేటర్ మైండ్కి అంటే ఏదైతే దైవాన్ని ఆయన గ్రేటర్ మైండ్ అంటున్నారు ఫ్రెండ్స్. అంతే ఇక్కడ పదాలు మాత్రమే వేరు. కానీ అందరూ అనుకుంటున్నది, అందరూ చేస్తున్నది ఒకటే. సో, ఆ దైవ చైతన్యానికి ఆయన తన ప్లాన్‌ని సమర్పించుకున్నాక, హీలింగ్ ఎలా జరగాలన్నది ఆయన ఆ గ్రేటర్ మైండ్‌కి సరెండర్ అయ్యి సమర్పణలో ఉండి హీలింగ్ జరుపుకోవాలన్న ఒక ఫస్ట్ ఆయన చేసింది. రెండవటి ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్క ఆలోచన కూడా తన ఎరుక నుంచి స్లిప్ అయిపోయి వచ్చిన ఆలోచనగా కాకుండా పూర్తి ఎరుకతో ఉండడానికి ప్రయత్నించాలని 2 నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. సో, ఇలా స్టార్ట్ చేశాక మొదటి 6 వారాలు ఆయన చాలా ఆహ్, ఈ ఒడుదుడుకులకి ఆహ్, లోనయ్యాడనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకొకటి జరిగిందనుకోండి, వెంటనే మన మైండ్ అరే! అసలెందుకు అక్కడికెళ్ళాను? ఆ రోజు నేను ఈ రేస్‌కి వెళ్ళకపోయుంటే బాగుండేది. మొత్తం ఆ పోలీస్‌నే నమ్మకుండా నేను మొత్తం అంతా రేస్ అని వదిలేసేసి మొత్తం అక్కడున్న మొత్తం ఎన్విరాన్మెంట్‌ని అక్కడ ఏం జరుగుతుందో చాలా చూడాల్సింది. అరే! ఆ డ్రైవర్ ఎందుకు ఇలా వచ్చేసారు చూసుకోవాలి కదా! ఇలా ఏవేవో మనకి ఎప్పుడు మనకి ఆ సిట్యుయేషన్ ఏదైతే మనకు ఎదురైందో దానిని మనం అంగీకరించలేమనమాట. దాన్ని అంగీకరించకుండా మనం పాస్ట్‌లో ఇలా చేయాల్సిందే అనో లేదా మన ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ కండిషన్‌లో ఉన్నాము. ఇంకెప్పుడు నేను నడవలేనేమో, నాకేది వర్క్ అవ్వదు. అసలే నేను ఆహ్, ఆహ్, ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో సర్జరీ దాన్ని నేను వద్దనుకున్నాను. ఇలాంటి ఆలోచనలు మనల్ని ఎప్పుడూ చుట్టుముట్టేస్తాయి. ఇలానే ఆయనలో కూడా ఆ మొదటి 6 వారాలు అదే స్టేట్‌లో ఆయన ఆహ్, ఉండేవాడు. ఆయన ఇంకోటేంటంటే, ఆయన ప్రాక్టీస్ కాబట్టి అంటే ప్రాక్టీస్ అంటే వెనకాల సూదులేసి చేస్తారు గదా మాస్టర్స్. ఆ ప్రాక్టీస్ కాబట్టి ఆయన వెనకాల ఆయన మెడికల్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఎనకాల వెన్నెముక ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. ఆ వర్టిబ్రా ఎలా ఉండాలి. అంటే ఒక హెల్తీ స్పైనల్ సిస్టము ఒక స్పైనల్ కార్డ్ ఎలా ఉండాలి, వెన్నెముక ఎలా ఉండాలో ఆయనకు పూర్తి విజన్ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఫీల్డ్‌లో. సో, ఆయనకి అది తన ఏదైతే తను అనుకున్నాడో ఆ ప్లాను ఇది నా విజన్‌లో నేను మళ్ళీ ఇలాంటి పూర్తి ఆరోగ్యంతో ఉన్న వెన్నెముకని నేను మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. అంటే పొందాలి అనేది ఆయన ఉన్నా కానీ, ఆయనకు ఈ ఆలోచనలు, ఫ్రస్ట్రేషను ఆహ్, ఇవన్నీ కూడా ఆయన్ని ముంచేస్తుంటాయన్నమాట. కానీ ఆయనకి ఒక్కటి అయితే ఒక నమ్మకం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఆ ఇంటెలిజెన్స్‌కి నేను కనెక్ట్ అవుతానో, ఆ ఇంటెలిజెన్స్‌కి ఆహ్, ఏదైతే ఒక అబ్జర్వర్ మన లోపల ఉన్న అబ్జర్వరు ను మనము ఎప్పుడైతే మన ఆలోచనలను క్లియర్ చేసుకొని, మన భయాలను మన మన పర్సనల్ మైండ్ ప్రొజెక్షన్ చేస్తున్న పాత పాస్ట్ కానీ, ఫ్యూచర్ కానీ కాకుండా ఎప్పుడైతే క్లియర్ చేసుకొని ఆ అబ్జర్వర్‌కి మనము కనెక్ట్ అవుతామో, ఆ అబ్జర్వరు మనం కావాలనుకున్నవి ఏదైతే విజన్ ఉందో ఆహ్, మొదటి నుంచి ఫినిష్ చేసేంత వరకు మనము ఆ స్కోప్ ఇస్తే, అంటే ఆ ప్రాసెస్ మొత్తంలో మనం చైతన్యంగా, కాన్షియస్‌గా ఉంటే, అన్‌కాన్షియస్‌గా ఎళ్తే ఏమవుతుంది మాస్టర్స్? మనం అన్‌కాన్షియస్‌లో ఉంటే నెగెటివ్ ఆలోచనలు మనల్ని ముంచెత్తుతాయన్నమాట. అలా ముంచెత్తుతున్నప్పుడు మనము ఆ డివైన్ ఇంటెలిజెన్స్‌కి కనెక్ట్ అవ్వలేము అన్నదే ఆయన పాయింట్. సో, ఇలా 6 వారాలున్నప్పుడు ఆయనకి సడెన్‌గా ఒకరోజు ఒక స్వీట్ స్పాట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాల్ కొడుతున్నప్పుడు కరెక్ట్‌గా పాయింట్‌కి ఎలా తగులుతుందో, ఆ రోజు ఆయన ఆ స్వీట్ స్పాట్‌ని ఆయన ఫీల్ అయ్యాడనమాట. స్వీట్ స్పాట్ ఎలా ఉంటుంది అంటే, చెప్పాలంటే ఆయన కంప్లీట్‌గా పీస్ అంటే ఒక శాంతి పొంది, ఏదైతే లోపల
ఉంటుందో మన మెంటల్ చార్టర్. మెంటల్ చార్టర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మన ఆలోచనలతో మనము మునిగి తేలుతూ ఉండడం. అలాగే ఏదన్నా ఇది కరెక్టు, ఇది తప్పు అనే అనాలిసిస్ మనము చేస్తూ ఉంటామన్నమాట. అలా ఏం లేకుండా ఒక దాని మీద మనకి ఏ ఇది ఏదైనా ఒకటి ఇదే కావాలి అలాంటి ఏవి ఇలాంటి పర్సనల్‌వి ఏమీ లేకుండా దూరం జరిగినప్పుడు ఆయన ఆ ఫీలింగ్ ఏదైతే పొందాడో చాలా రిలాక్స్డ్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి సో, ఈయన మొత్తం ఎప్పుడైతే ఈయన ఈ డివైన్ ఇంటెలిజెన్స్‌కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నాడో, ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నది ఆయన తెలుసుకున్నాడు. సో, అలా ఉన్నప్పుడు ఆయనకి పాస్ట్ అంటే గతము, ఫ్యూచర్ భవిష్యత్తు మీద ఎటువంటి భయాందోళనలు లేకుండా ఒక ప్రశాంతమైన ఒక మూమెంట్ ఆయనకి 6 వారాల తర్వాత కలిగింది ఫ్రెండ్స్. ఆ పాయింట్ అది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఆయన హీలింగ్ జర్నీలో. సో, ఆ పాయింట్ ఆయన తగిలినప్పుడు, ఆ పాయింట్ నుంచి ఆయన నెక్స్ట్ ఆయన లైఫ్ ఎలా మారింది అంటే, ఆయన ఏదైతే విజన్ అనుకున్నాడో అంటే తన వర్టిబ్రా స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న వర్టిబ్రాని రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే సర్జరీ చేసి కాదు మాస్టర్స్. మెంటల్ విజువలైజేషన్‌లో ఆయన చేసుకోవాలని ఆయన అనుకున్నాడో, అది ఆయనకి ప్రతి మూమెంటు ఈజీగా అయింది. ప్రతిరోజు. ఎలా అంటే ఆయన ఎప్పుడైతే తన మనసులో ఉన్న ఆలోచనలను, భయాలను ఏవైతే అన్నిటినీ ఆయన క్లియర్ చేసుకొని, ఒక ప్రెజెంట్ మూమెంట్ కంటే 6 వారాలు ఆయన ట్రై చేశాడు రిలెంట్‌లెస్‌గా. అంటే దాంట్లో ఇప్పుడు చూడండి మనం ఒక వారం ఏదన్నా ట్రై చేసి మనకి ఏ ఇంప్రూవ్‌మెంట్ లేదని వదిలేసిన ఎన్నో ఉంటాయి ఉదాహరణలు మన లైఫ్‌లో గానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్‌లో కానీ. ఆయన 6 వారాలు ఒక నమ్మకంతో ఆయన ట్రై చేశాడనమాట. ఒక నమ్మకంతో ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆ స్వీట్ స్పాట్ అంటే ఇంకా ఏ భయాల మీద ఆయన కేర్ చేయలేదు. ఆహ్, ఉన్నాడు. సో, అలాంటి ఒక స్టేట్‌లో ఆయనకి ఎట్లాంటి అద్భుతాలు జరిగాయి అంటే ఆహ్, ఆయన ఇంకా లేచినప్పుడల్లా పొద్దున్న లేస్తేనే ఒక సూర్యోదయం చూడడం, ఆయనకి ఆ సూర్యోదయం చూడడము, లేదా ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ లంచ్, డిన్నర్‌లు తినడము. ఇలా చిన్న చిన్న విషయాలు ఆయనకి చాలా కృతజ్ఞత ఫీలింగ్ కలిగిందనమాట. అంటే అవన్నీ ఇంతకుముందు యాక్సిడెంట్ ముందు అవన్నీ చాలా గ్రాంటెడ్‌గా అసలవి జరుగుతున్నాయా అనేది గూడా ఆయనకి ఎరుక లేదు. కాన్షియస్ లేదు. కానీ ఆ మూమెంట్ నుంచి ఆయన ప్రతీదీ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అంటే ఆ కృతజ్ఞత ఫీల్ అవుతూ ప్రతి దాన్ని గూడా ఎంతో ఫోకస్‌తో, ఎంతో ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు చేసే ప్రతి చిన్న పని మీద ఆ కృతజ్ఞత ఉంటుంది అనేది ఇక్కడ, ఇక్కడ మనకి పాయింట్ మాస్టర్స్. అలాగే ఫేస్ మీద వాటర్ వేసుకున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అలా నీళ్ళు తాగుతున్నప్పుడు, అలాగే ఫీల్ అవ్వడం, వాటర్‌ని తన బాడీలో ఫీల్ అవ్వడము. అంటే ఇలా చిన్న చిన్న థింగ్స్‌ని ఇంతకుముందు అప్రిషియేట్ చేసేవాడు కాదు. కానీ టర్నింగ్ పాయింట్ తర్వాత ఆయనలో ఆ ప్రతి చిన్న వాటి మీద కూడా కృతజ్ఞత చూడండి. అంటే నేను ఇక్కడ ఎందుకు మీకు స్పెసిఫై చేస్తున్నానంటే ఒక హీలింగ్ జరగాలి అంటే ఎటువంటి మన మైండ్ సెట్ మనకు ఉండాలి అంటే ప్రతి చిన్న విషయం మీద మనము అప్రిషియేషన్ ఉన్నప్పుడే మనం ఆ హీలింగ్ స్టేట్లో ఉంటాము. ఎప్పుడైతే మనం గతం కానీ భవిష్యత్తు మీద ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంటామో మనం ఆ డివైన్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవ్వలేము. సో, అది ఆయన స్పెసిఫిక్‌గా చెప్తున్నాడనమాట. అంటే తను, తను అనుకున్న పాయింట్ ఏంటంటే, తన మైండ్ యూజ్ చేసి తన బాడీని రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నది ఆయన, ఆయన ఉద్దేశ్యం. కానీ ఎప్పుడైతే ఆయన తనలోని తుఫానుని సద్దుమణిగిపరుచుకున్నాడో అంటే ఆలోచనలు, భయాలు, అలాగే నమ్మకాలు ఏవేవైతే ఉన్నాయో ఆ పర్సనల్ మూటంతా అది సద్దుమణిగినప్పుడు ఆయనకు ఒక రకమైన బ్యాలెన్స్ అంటే కొరిలేషన్ అంటే ఒక కనెక్షన్ తన లోపల ఉన్న ఎన్విరాన్మెంట్‌కి, బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌కి ఒక
ఒక ఏమంటాము, ఒక కనెక్షన్ లేకపోతే ఒక హార్మోని కలిసిగా అంటే డిఫరెంట్గా లేకుండా ఒక హార్మోని ఉన్నప్పుడు ఆయన ఇంకా ఇంకా ఒక నమ్మకము, ఒక ఫోకస్, తను అనుకున్న దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇంకా నమ్మకం పెరిగింది ఆయనకి. ఆ నమ్మకం పెరిగే కొద్దీ ఆయన చేసే ప్రతి పని ఆనందము మరియు ఇన్స్పిరేషన్తో. అంటే పని అంటే ఏంటి లేదు, చేసే ప్రతి పని ఇందాక చెప్పినట్టుగా పొద్దున్న లేస్తూనే సూర్యుడిని చూడడము, లేదా పళ్ళు తోముకోవడము, స్నానం చేయడం, చేసే ప్రతి చిన్న పనిని కూడా ఆనందంగా ఒక ఇన్స్పిరేషన్తో, ఒక డిప్రెషన్తో కాకుండా. చూడండి, మనము ఒకవేళ ఊహించుకుంటే ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు ఒక బెడ్ మీద ఉండి ఆ, ప్రతి పనికి వేరే వాళ్ళ మీద సపోర్ట్ ఉండే పని సిచ్యువేషన్లో అటువంటి ఫీలింగ్స్ కలగాలి అంటే ఎంత కష్టం కదా. అలాంటి ఆయన హీలింగ్ జర్నీ మొదలైంది ఫ్రెండ్స్. కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి మొత్తం మీద 8 నెలలలో ఆయన పూర్తిగా తను నడిచే పొజిషన్కి వచ్చేసాడనమాట. ఏదైతే డాక్టర్స్ చెప్పారో సర్జరీ ఒక్కటే మీ ఆయన సిచ్యువేషన్ రికవర్ అవ్వడానికి అని చెప్పిందో దాన్ని అగనెస్ట్గా ఛాలెంజ్ చేస్తూ ఆయన తన రికవరీ పొందాడనమాట. సో ఆయన ఇక్కడ మెయిన్గా ఆయన యూజ్ చేసిన ప్రిన్సిపల్స్ ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్. మనం దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం, కానీ ఈరోజు చేయలేమేమో. బట్ మనము ఏంటంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో అంటే మైండ్ లోపల ఉన్న మన ఎన్విరాన్మెంట్, అలాగే మ్యాటర్ బయట మనం చూసే మన బాడీ నుంచి మిగతాదంతా బాహ్య ప్రపంచం అన్నమాట. సో అది మ్యాటర్, మైండ్ టు మ్యాటర్. మన లోపల మనం ఉండే అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, మన నమ్మకాలు, ఇవి బయట మన శరీరం నుంచి ప్రతి దాన్ని కూడా చేంజ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఏదర్ వే అంటే పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. కాబట్టి ఏది నేరు కాదు. సో ఇలా ఆయన కొంచెం కొంచెం మార్పు వచ్చేటప్పుడు ఆయన దృఢ విశ్వాసము, అలాగే పట్టుదల, అలాగే ఆ, అలాగే ఫోకస్ ఏదైతే, అంటే ఫోకస్ అంటే మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, నమ్మకం లేకుంటే మన ఫోకస్ తగ్గిపోతుంది. అలాగే మనకి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, మన ఆలోచనలు, భయాలు, మన పాస్ట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ. అలా కాకుండా ఆయన అలా చేస్తూ ఆయన బయటపడిపోయారు. సో అలా ఆయన పూర్తిగా తన వెన్నెముకని తన విజువలైజేషన్తో ఒక రికవర్ అయ్యాక ఆయన ఏం చేశాడంటే ఇక ఆ, మళ్ళీ కైరో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇలా ఎన్నో ఒక సైంటిస్ట్ లాగా మారిపోయి ఆ, ఈ సెషన్స్ చేశారు. అంటే మెడిటేషన్లో కూర్చోబెట్టి రిట్రీట్స్లో వాళ్ళ బ్రెయిన్ స్టేట్ని, అలాగే వాళ్ళ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ని, అలాగే ఆ, ఇప్పుడు మనం ఎనర్జీ సెంటర్స్ చక్రాస్ అంటాము, ఆ ఎనర్జీస్ని ఆయన మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఈఈజీ అంటారు. ఇవి ఆయన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకొని మనము ఎప్పుడైతే మన పర్సనల్ మైండ్ని మనం క్లియర్ చేసుకుంటామో ఎలా మన ఎనర్జీ ఫీల్డ్ మారుతుంది అనేది ఆయన తన రిట్రీట్స్లో, తన మెడిటేషన్ సెషన్స్లో సైన్స్ని ఆయన యాడ్ చేశారనమాట మెడిటేషన్లో. సో అలా చేసినప్పుడు ఎప్పుడైతే పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళ కొన్ని మెడిటేషన్ సెషన్స్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నప్పుడు, అదేదో మనం ఇక్కడ ఇలా ఒక సభలకు వెళ్ళినప్పుడు లేదా మనం చూస్తుంటాం చాలామంది పూర్తిగా నమ్మినప్పుడు సడన్గా వాళ్ళకి ఒక చేంజ్ వస్తుందన్నమాట. అదేందో మనం అనుకుంటాం ఇది ఫేక్ అనుకోవచ్చు, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. కానీ కొన్ని అలా మారినప్పుడు అసలు ఏంటి దాని వెనకాల సడన్గా వాళ్ళకి ఎలా చేంజ్ అవుతుంది వాళ్ళ బాడీ అంటే, వాళ్ళ పూర్తి నమ్మకము, ఒక సరెండర్, సమర్పణతో ఒక మూమెంట్ అలా ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది అనేది ఆయన రీసెర్చ్ మొదలుపెట్టారు మాస్టర్స్ ఫ్రెండ్స్. అంటే ఆయన జీవితంలో ఒక
మలుపు ఆ యాక్సిడెంట్ అనమాట. చాలామంది అనుకుంటాం ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంతో దురదృష్టము అని. కానీ ఆయనకి అదే ఆయన ప్రివిలేజ్, అంటే అక్కడే ఆయన లైఫ్ టర్న్ అయింది. ఆయన లైఫే కాదు ఫ్రెండ్స్, ఆయన చేసిన రీసెర్చ్ ఎంతో మందికి ఉపయోగపడి ఎంతోమంది వాళ్ళ మైండ్ పవర్ తెలుసుకోగలిగారంటే ఎంతోమంది లైఫ్స్కి అది ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. కాబట్టి మా మనము ఒక చైతన్యంతో ఉండి, అంటే అవేర్నెస్ ఎరుకతో ఉన్నప్పుడు ప్రెజెంట్ మూమెంట్ నుండి ప్రతి మూమెంట్ని ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం పూర్తి ప్రెజెన్స్గా ఉన్నప్పుడు మన ప్రెజెన్సే ఆ, మనం ఏమైనా చెప్పచ్చు, దేవుడు అనొచ్చు, డివైన్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, లేదా యూనివర్స్ అనొచ్చు. అలా మన ప్రెజెన్స్ వచ్చి అది ఆ యూనివర్స్ ప్రెజెన్స్. మన ఏదైతే మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఆ డివైన్ యొక్క విల్ కూడా. మన మైండ్ వచ్చేసి, ఎందుకంటే మనం పూర్తి ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ డివైన్ ఇంటెలిజెన్స్ యొక్క మైండ్ కూడా అదే. సో మనం రెండు ఒకటే చేసుకున్నప్పుడు మనం ఏదైతే మనం కావాలని మనం, అంటే ఒక ఒక రోగం నుంచి మనం హీల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అది ఒక ఏదైతే మనం పెట్టుకున్నామో ఒక మేనిఫెస్ట్ చేసుకోవాలని ఆ డివైన్ ఇంటెలిజెన్స్ యొక్క ఆ, నమ్మకం కూడా అదే అయినప్పుడు, సో అలా మనం హీలింగ్ పొందొచ్చు అని ఆయన మాటల్ని ఇక్కడ నేను మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఎన్నో డైట్ ఇవన్నీ కూడా ఆయన మార్చుకున్నారు. అది కూడా ఆయన డాక్యుమెంట్ చేశారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ డివైన్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవ్వడమే. వీటన్నిటి కూడా మనం, ఎందుకంటే ఒక పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే మనం ఫుడ్ మార్చుకుంటాము. అలాగే అంటే బాహ్యపరంగా మనం చాలా మార్పులు చేసుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే మనం అంతరంగా మార్చుకుంటామో ఆ పరిస్థితిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని, అదే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ఒక ధ్యానం కానీ లేదా ఇంకా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ద్వారా మనము ఆ లోపల ఉన్న ఆ డివైన్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవుతామో అప్పుడే మన మైండ్ బాడీ హీల్ అవుతుంది. ఆ మైండ్ బాడీ కనెక్షన్కి మనం ఫీల్ అయినప్పుడు, అది కనెక్ట్ అయినప్పుడే ఆ హీలింగ్ జరుగుతుంది అనేది ఆయన స్పెసిఫిక్గా చెప్పారు మా ఫ్రెండ్స్. సో ఈయన ఇంకా ఎన్నో సైన్స్ పరంగా న్యూరోప్లాస్టిసిటీ, ఇవన్నీ పదాలు కూడా మనం డిస్కస్ చేద్దాము మనం ఎలా వెళ్ళే కొద్దీ. కానీ నేను ఇక్కడ చెప్పాలని అనుకునేది ఏంటంటే మన డివైన్ ఇంటెలిజెన్స్కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన పర్సనల్ మైండ్ ఏవైతే ఉన్నాయో థాట్స్ కానీ, అలాగే ఎమోషన్స్ కానీ, నమ్మకాలు కానీ, వీటిని మనము ఎరుకతో మనం క్రాస్ చెక్ చేసుకొని మనము క్లీనింగ్ చేసుకోవాలి. ఆ క్లీన్సింగ్ ప్రాసెస్ మన హీలింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈరోజు మనం యూ ఆర్ ద ప్లెసిబో అన్నప్పుడు అసలు ప్లెసిబో అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, సైన్స్ పరంగా ఏవైనా కొన్ని మెడిసిన్స్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ని ట్రయల్ బేసిస్ మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది పార్టిసిపెంట్స్ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నప్పుడు అందులో సగం మందికి మెడిసిన్ ఇస్తారు, అంటే వాళ్ళకి తెలియదు, పార్టిసిపెంట్స్కి తెలీదు. సగం మందికి మెడిసిన్ ఇస్తారు, సగం మందికి ప్లేసిబో ఇస్తారనమాట. అంటే నిజంగా వాళ్ళు సైన్స్ పరంగా చూడాలి అసలు మెడిసిన్ పనిచేస్తుందా, లేదా మెడిసిన్ వెనకాల ఉన్న వాళ్ళ మైండ్ పని చేసి వాళ్ళ బాడీ హీల్ అవుతుందా అని. సో ఇలా అది ప్లేసిబో అనమాట. సో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ బుక్ రాస్తున్నది మీరు మీరు ఎటువంటి ప్రొసీజర్స్ తీసుకోకండి, మెడిసిన్స్ తీసుకోకండి, లేదా ఏవి ఇప్పుడు ఆయన వదిలేశాడు, కానీ మీరు ఇవన్నీ వదిలేసి నేను చెప్పింది చెయ్యండి అన్నది కాదు ఆయన చెప్తుండేది అనమాట. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఆ, మనము మన ఏవి బయట బాహ్యపరంగా ఏవి చేసినా కానీ
ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ దివ్య చైతన్యానికి మనం కనెక్ట్ అవుతామో, ఆ డివైన్ ఇంటెలిజెన్స్కి, అప్పుడే మనలో ఆ హీలింగ్ జరుగుతుంది. అప్పుడే మనం కావాలనుకునేది మన బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. అందుకే ఎప్పుడు మనము ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు, ఆ ఇంటెన్షన్ ఒక ఫ్యూచర్ గురించి మనం ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనము ఒక ఎలివేటెడ్ ఎమోషన్స్ అంటే ఒక భావోద్వేగాలకి అనమాట. ఆ భావోద్వేగాలు మనల్ని లోగా పరిచేవి కాదు. మనం ఇన్స్పైర్ అయ్యి ఒక హైట్ అంటే ఒక కొంచెం మనం ఉన్నతంగా మనం ఫీల్ అయ్యే భావోద్వేగాలు, ఉన్నతంగా ఫీల్ అయ్యే భావోద్వేగాలు ఏంటి ఫ్రెండ్స్? కృతజ్ఞత, ప్రేమ, పరమానందం, ఇలాంటి ఎమోషన్స్ని మన ఇంటెన్షన్తో మనము కలిపినప్పుడు, అప్పుడు మనకి మనలో జరిగే ఆ ఎనర్జీ రైజ్ మన శరీరంలోని సెల్స్ని కూడా, ఆ, ప్రతి సెల్స్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటే, ఎప్పుడైతే డిసార్గనైజేషన్ ఉంటుందో అప్పుడే మనకి అనారోగ్యం ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి ఆర్గనైజ్డ్గా సెల్స్ అన్నీ ఫామ్ అవుతాయో అప్పుడు మనకి శరీరంలో కూడా హీలింగ్ జరుగుతుంది. అలాగే కొత్త జీన్స్, ఎందుకంటే శరీరంలో చాలా మటుకు జీన్స్ నిరుపయోగంగా ఉన్నాయనే సైన్స్లో అందరికీ సైంటిస్టులు మనకి చెప్పారు. అంటే చాలా మటుకు పార్ట్ జెనెటిక్ పార్ట్ యూజ్ కాకుండా ఉండే జెనెటిక్స్ ఉన్నాయి. సో ఇలా మనము ధ్యానము, నేచర్తో కనెక్ట్ అవ్వడము, ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న వాటి పట్ల మనము కృతజ్ఞతతో ఉండడము, ఆ, ప్రతి విషయాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుండా మనం చేసే ప్రతి పనిని కూడా కృతజ్ఞతగా, ప్రేమగా, ఆనందంగా, ఇన్స్పిరేషన్తో మనము ప్రతి మూమెంట్ని గడపగలిగితే అప్పుడు మనకి జీన్స్ కూడా చేంజ్ అవుతాయి. అలాగే మన బాడీ ఇంకా ఫాస్ట్గా, బెటర్గా హీల్ అవుతుంది. కాబట్టి ఆయన ఏది బాహ్యంగా మీరు ఇవన్నీ మానేయండి, మీరు ఇవన్నీ మానేసి ఇవే చేయండి, ఇలా చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన లోపల ఎన్విరాన్మెంట్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆ, మన బయట, మన బాడీ కానీ, మన మన బయట ప్రపంచం, మన సెల్స్ అన్నీ కూడా మారుతాయి అనేది చెప్తున్నాడు. సో ఆయన ఇంకా ఎంతో రీసెర్చ్ అనమాట, న్యూరో సైన్స్, న్యూరో ఎండోక్రైనాలజీ, ఎపిజెనెటిక్స్, సైకో న్యూమరో ఇమ్యూనాలజీ, ఇలా ఎన్నో విషయాలు ఆయన ఎన్నో మీద ఆయన రీసెర్చ్ చేశారు. ఆ బాడీకి ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో బాడీ ఇంటెలిజెన్స్ మీద ఆ, మనము నమ్మకం పెట్టుకొని కనెక్ట్ అయినప్పుడు మనకు ఆ ఆ, మనకు ఆ హీలింగ్ ఏదైతే మనం కోరుకుంటున్నామో అది జరుగుతుంది అని అన్నమాట. మీకు ఈ బాడీ ఇంటెలిజెన్స్ ఎంత ఇదిగా ఉంటుందో, మీకు నాకు జరిగిన ఈ మధ్య కాలంలో ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. నాకు ఈ జ్ఞానదంతము పండు ఇలా రివర్స్లో ఇలా అనమాట, అంటే ఆపోజిట్ ఇలా ఉండకుండా హారిజాంటల్గా ఇక్కడ ఉన్నప్పుడు అది మెల్లగా అందరు చాలామందికి ఉండే ప్రాబ్లం ఇది. సో అది మెల్లగా చిగురిని ప్రెస్ చేస్తూ పక్కని పండ్లకి అది ఇన్ఫెక్షన్ అయ్యి అందులో నుంచి డ్రైన్ అవుతూ, అంటే ఇన్ఫెక్షన్ అవుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, అదిగిన ఆ, అదంతా కదే డ్రైన్ అవ్వకపోతే మనకి ఇక్కడ పెద్దగా వాసి పెయిన్ వస్తుంది. కానీ నేను డెంటిస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్రే అంతా తీసి నాకు చూపించారు, ఇలా ఉంది, ఆడ ఇన్ఫెక్షన్ ఉంది, కానీ నాకు అసలు పెయినే తెలియదు, అసలు నాకు అక్కడ ఏముందో కూడా తెలియదు. అప్పుడు ఆ డెంటిస్ట్ ఏం చెప్పారంటే, బా నా శరీరం, నా సెల్స్ ఆ ఇన్ఫెక్షన్ని అదంతకదే డ్రైన్ చేసుకుంటుంది. అలా డ్రైన్ అవుతున్నప్పుడు అక్కడ పస్ ఫామ్ అయినా వెంటనే క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా పెయిన్ నాకు కలగట్లేదు అని. అంటే బాడీకి తనని తాను హీల్ చేసుకునే శక్తి ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మనం ఎంతగా ఆలోచించి ఉంటే ఇలా చేయాలి, అలా ఉంటే అలా చేయాలని మనం ఏదో ఆలోచిస్తుంటాం. కానీ బాడీ కూడా తనని తాను సర్దుకోవడానికి, హీల్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి అంటే మనము మన మన మైండ్ని, మన ఆలోచనలని, మన భయాలని, మన దీనిల మీద మనం వర్క్ చేయాలి. మన వర్క్ మనం చేయాలి.
మన ఇంటెన్షన్స్ మనం పెట్టుకోవాలి. అలాగే ఏదైతే అనుకున్నామో అది మనకి రావాలి అంటే తర్వాత సమర్పించేయాలి. ఎవరికి? ఆ డివైన్ ఇంటెలిజెన్స్ కానీ, దేవుడికి కానీ, లేదా యూనివర్స్‌కి కానీ అనేదన్నమాట. కాబట్టి ఈ మైండ్ టు మ్యాటర్ ఏదైతే ఉందో మనలోనే ఉన్న మన చైతన్యాన్ని యూజ్ చేసుకొని మనం బయట మేనిఫెస్ట్ చేసుకోవడము, ఇది నాకు కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు మనం బయట వాటి మీద డిపెండ్ అయిపోకూడదు ఏదైనా కానీ అది. ఎందుకంటే బయట పరిస్థితులు ఎప్పుడు మారిపోతుంటాయి. మనం ఏది కావాలనుకుంటామో అది మనతో ఉండదు. లేదు మనం అది ఉంటేనే మనకి లోపల బాగుంటుంది అనుకున్నప్పుడు, అలా డిపెండ్ అయిపోయినప్పుడు అది దానివల్లే మనకు అవుతుంది అని మనం నమ్మినప్పుడు అది ఉంటేనే మనం బాగుంటాం. అది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్రిస్టల్ అనుకుందాం. నాకు ఈ క్రిస్టల్ పెట్టుకుంటేనే నాకు బాగుంటుంది అని మనకి మన మైండ్ నమ్మిందనుకోండి. ప్రతిసారి మనం ఆ క్రిస్టల్ని పెట్టుకొని అది ఉంటేనే మనకు బాగుంటుంది. ఇలా మనము ఫిక్స్ అయిపోతాం అనమాట. అలా కాకుండా మన లోపల ఉన్న డివైన్ ఇంటెలిజెన్స్తో మనం కనెక్ట్ అయితేనే మనము చాలా ఆర్గనైజ్డ్గా ఉండొచ్చు అన్న నమ్మకం మనలోకి వచ్చిందనుకోండి. బయట బయట అవి ఏం చేయాలో అవి చేస్తాము, కానీ వాటికి అటాచ్ అయిపోమన్నమాట. బయట వస్తువులు కానీ, బయట సిచ్యువేషన్స్కి కానీ. కాబట్టి మొత్తం ఈయన హీలింగ్ జరిగాక ఈయనలో ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. ఈయన మొత్తం తన సిచ్యువేషన్ మార్చుకున్నాక మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి పడిపోవచ్చు. కానీ ఆయన అలా కాకుండా అప్పటి నుంచి ఆయన తన జీవితంలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆయన ఆ, ఏంటి ఎవరి ఒక్కొక్క ఫ్రెండ్స్తోనూ డిస్కనెక్షన్ అయిపోయారు ఆయన. ఎందుకంటే ఆయనకు సింక్ కుదరట్లేదు. సో ఆయన ఇంతకు ముందు ఆయన లైఫ్ స్టైల్ మొత్తము మారిపోయిందనమాట. ఒక సైంటిస్ట్గా మారి ఆయన హూ యామ్ ఐ అంటే ఆయనలోని ఆధ్యాత్మిక చింతన పెరిగిపోయింది. సో అది ఎందుకు పెరిగింది అంటే ఆయన కోసం కాదు. ఆయన ఎంతోమంది జీవితాలని మార్చాలి కాబట్టి ఆయన ఆధ్యాత్మికంగా ప్లస్ ఆయన సైన్స్ని కూడా కంబైన్ చేశారనమాట. అది ఆయన గ్రేట్నెస్. ఎందుకంటే ఇప్పుడు మనం హీల్ అవుతున్నాం, కానీ ఎందుకు హీల్ అవుతున్నాము? మన బ్రెయిన్ స్కాన్స్, మన హార్ట్ దగ్గర ఎనర్జీ, మన బాడీ చుట్టూ ఎనర్జీని వాళ్ళు మెజర్ చేయగలిగారు అనమాట. సో మనం ప్లెసిబో దగ్గరికి వస్తే కనుక మళ్ళీ ఆయన అసలు ఈ కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు ఆయన అనలైజ్ చేశారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ పాము పట్టుకునే వాళ్ళు ఈ ఈ మ్యాజికల్ చేస్తుందంటే చూపించాలి పవర్ అన్నట్టు ఒక్కొక్కసారి విషయం కూడా మింగేసి కూడా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ చేయదు. ఎందుకు అంటే ఎందుకు వాళ్ళ బాడీ స్టేటు ఆ విషానికి ఏదైతే ఒక సిచినైన్ అనే విషయం తాగి కూడా వాళ్ళు అలాగే ఏం కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అది వాళ్ళ మైండ్ పవర్ అనమాట. చాలామంది మనం వింటుంటాం ఋషులు ఇలా చేశారు అలా చేశారు అని. అంటే ఏంటి వాళ్ళ మైండ్ పవర్ బట్టి వాళ్ళ శరీరం ఎఫెక్ట్ కాకుండా వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారు. లేదు మనం ఒక సాధారణ స్థితిలో ఉన్న వాళ్ళం ఒక విషం తాగంగానే ఎలా అయితే బాడీలో వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఏ ఈ ఈ ప్లెసిబో అన్న ఈ ఎఫెక్ట్, మరి ప్లెసిబో గురించి మళ్ళీ మనం బ్యాక్ వస్తే కనుక ఈ శరీరం తర్వాత న్యూరలాజికల్గా ఎలా కనెక్షన్ ఉంది అనేది ఆయన ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ మనకి తీసుకువెళ్తారు ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పుకుందాం. ఇక్కడ ఒక శామ్ లోండే అనే ఒక ఆయన, ఇక్కడ పేర్లు ఆయన జస్ట్ వేరే పేర్లే యూజ్ చేశారు మనం చెప్పుకోవడానికి. కాబట్టి ఈయన తన క్యాన్సర్ ఒక మెటాస్టాటిక్ అంటే క్యాన్సర్ మొత్తము ఆయనకు ఒక ఏదో ఎసోఫేగల్ క్యాన్సర్ అని చెప్పారు ఫ్రెండ్స్. సో ఈయనకు వచ్చిన ఈ రేర్ క్యాన్సర్ అప్పట్లో అసలు ఏ ట్రీట్మెంట్ లేదనమాట. సో ఆయన ఏం చెప్పారంటే మీకు ఇక ఎన్నో మంత్స్ మీరు బతకరు అని ఆయనకు చెప్పారు. సో ఆయన అలాంటి కండిషన్లో హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు మొత్తం బాడీలో ఆయనకి ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఆయనకి లివర్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ లివర్లో కూడా వాళ్ళ క్యాన్సర్ అది చెప్పినప్పుడు ఆయన ఆ కండిషన్లో ఉన్నారు హాస్పిటల్లో.
సో ఆయనకి అలా ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇంక మీకు ఏం చేయలేము మేము అని చెప్పితే ఆయనకి ఇంకొక డాక్టర్ వచ్చి, మీకు ఏం ట్రీట్మెంట్ మేము ఇవ్వము కానీ నీకు ఫిజియోథెరపీ చేస్తాము. అలా కొంచెం ఆయనకి వెల్నెస్గా కొన్ని చేసినప్పుడు ఆయన మాట్లాడలేని స్థితి నుంచి కొంచెం మాట్లాడుతూ ఆయన గతాన్ని ఆ డాక్టర్కి షేర్ చేసుకున్నారనమాట. ఇలా నాకు ఒక పెళ్ళయింది, మాకు పిల్లలు లేకుండా మేము ఎంతో హ్యాపీగా ఉండి ఒక ఇల్లు కట్టుకొని ఒక లేక్ దగ్గర ఇల్లు కట్టుకొని ఉన్నాము. కానీ ఒక పరిస్థితి వల్ల వాటర్ అంతా ఆ ఇంట్లోకి వచ్చేసి ఆ ఇల్లు మొత్తం వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. ఆయన ఒక్కడే సర్వైవ్ అయ్యగలిగాడు. సో ఇలాంటి దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ క్యాన్సర్ ఆయన్ని చుట్టుముట్టినప్పుడు ఆయనకి ఇంకొక పెళ్లి చేసుకున్నాడనమాట. చూడండి, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీకు నేను సపోర్ట్ చేస్తానని ఒక ఆమె వైఫ్‌గా ఆయనకొచ్చి ఆయన చూసుకుంటూ ఉంది. సో, కానీ ఆయనకిప్పుడు నాకిది వచ్చింది ఈ పరిస్థితి. కాబట్టి నేను ఈ క్రిస్మస్‌లో మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసేంత వరకు నేను బతికితే చాలు అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. అదే ఆయన డాక్టర్‌తో షేర్ చేస్తారు. మీరేమైనా చేయండి, నాకు ఆటి వరకు నేను బతికేటట్లు చేయండి అని. సో, ఆయన రెగ్యులర్‌గా ఇది అని ట్రీట్మెంట్ నీకిస్తాను అని చెప్పంగానే ప్రతి నెల వచ్చేటప్పుడు ఆయనలో ఇంప్రూవ్‌మెంట్ అనమాట. ఆయన స్కాన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్. సో, ఇది 6 నెలల ముందు వచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా ప్రతి నెల వెళ్తున్నప్పుడు ఆయనలో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఆయనలో నీ క్యాన్సర్ సెల్స్ తగ్గుతున్నాయి. అంటే ఆయన ఒక పాజిటివ్ మైండ్‌లో బతుకుతున్నాడు. సో, డిసెంబర్‌లో క్రిస్మస్ అయింది. ఒక వారం తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ ఆయన్ని తీసుకొనొచ్చింది. ఆయనకి కొంచెం న్యూమోనియా వచ్చిందని వాళ్ళు టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. సడెన్‌గా ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయాక వాళ్ళు బాడీని మొత్తము అంతా చేసినప్పుడు అంతా అటాప్సీ చేసినప్పుడు వాళ్ళ బాడీలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో క్యాన్సరు చాలా తక్కువ, అంటే కంటైన్డ్‌గా ఉంది. సో, క్యాన్సర్ వల్ల ఆయన చనిపోలేదు. న్యూమోనియా వచ్చేస్తే అది న్యూమోనియా కూడా కంటైన్డ్‌గా ఉంది. సో, ఆయన శరీర పరంగా చూస్తే ఏ కారణం లేదు ఆయన చనిపోవడానికి. కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో నేను క్రిస్మస్ వరకే బతకాలి. అంటే అందరూ చెప్తున్నారు నేను చనిపోతానని. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఎలాగో అందరూ డాక్టర్సు అందరూ అంటున్నారు కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడు, క్రిస్మస్ వరకు నేను బతకాలి. క్రిస్మస్ రోజు నేను మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని. సో, ఆ ఆలోచన వల్ల అంతవరకు బతికి చనిపోయాడా? అంటే ఆలోచన అంత పవర్‌ఫుల్లా? అనేది ఆయన ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అటాప్సీ చేశారు కాబట్టి శరీరంలో చనిపోవడానికి కారణం ఏమీ లేదు అనేది వాళ్ళకి బయటపడింది ఆ అటాప్సీలో. కానీ నమ్మకం, ఒక ఆలోచన అంత శక్తివంతమా అనేది అన్నమాట. ఇంకొక ఇంకొకటి ఇక్కడ స్టోరీ ఏంటంటే మేసన్ అన్న ఒక ఆయన ఒక డిప్రెషన్ అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అని ఆయన చాలా డిప్రెషన్‌లో ఉంటాడు. ఆయన ఈ ఒక ఇందాక నేను చెప్పాను కదా! ప్లేసిబో అంటే అక్కడ ఒక మెడిసిన్ టెస్ట్ చేయడానికి కొంతమందిని తీసుకుంటారనమాట. సో, ఒక యాంటీ డిప్రెసెంట్ దాన్ని ఆయన డిప్రెషన్‌కి తీసుకున్నప్పుడు ఆ డిప్రెషన్ కి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఆయనకి బానే అనిపిస్తుందనమాట. ఇలా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు మళ్ళీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసినప్పుడు గొడవ అయ్యి, చాలా బాధలో ఆయన 29 టాబ్లెట్‌లు ఆయనకేవైతే ప్రిస్క్రైబ్ చేశారో యాంటీ డిప్రెసెంట్ అది వేసేసుకొని ఆయన ఆహ్, వేసుకున్నాక ఆయన రియలైజ్ అవుతాడు. అంటే అరే! నేను మళ్ళీ బతకాలి. ఎందుకు నేను ఒక క్షణంలో ఇలా చేశాను అని చెప్పేసి ఆయన వెంటనే ఆ స్టేట్‌లోనే వెళ్ళి తన నెయిబర్‌కి దగ్గర ఎళ్లి నేను బతకాలనుకుంటున్నాను. ఇలా చేశాను. నాకు ఏదో ఒకటి చేసి ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి అని ఆయన పడిపోయి బ్రీతింగ్ కూడా కష్టంగా ఉండి వామిటింగ్స్ అయ్యి ఇలా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొనెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేయడము. హాస్పిటల్‌లో కూడా ఆయనకి బ్రీతింగ్ కష్టంగా ఉంది. వామిటింగ్ వస్తున్నాయి. స్వెట్టింగ్. సో, అన్నీ రియాక్షన్స్ అంటే ఒక 29 యాంటీ డిప్రెసెంట్ పిల్స్ యేసుకుంటే ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయో బాడీలో, ఆ స్టేట్‌లో ఆయన ఉన్నాడనమాట. అప్పుడు ఆయన్ని ట్రీట్ చేసే ఫిజిషియన్ వస్తాడు హాస్పిటల్‌కి. వచ్చి "నువ్వు నిజంగా నేను నీకిచ్చింది యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్సే కాదు.
ఇవి ప్లేసిబో ట్యాబ్లెట్స్ అంటే షుగర్ పిల్ ట్యాబ్లెట్స్. సో 29 నువ్వు షుగర్ పిల్ వేసుకున్నా కూడా నీకు ఏం అవ్వదు అని చెప్పి ఆయన బాడీని టెస్ట్ చేస్తే కూడా ఆయనకి ఏమీ లేదు. అంటే వెంటనే ఆ విషయం తెలిసాక మెల్లమెల్లగా ఏవైతే ఆయనకి సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోయి ఆయనకు ఆయనకు మెల్లమెల్లగా ఆయన మామూలుగా అయిపోయాడు. అంటే ఆ మాటతోనే ఆయనకి సో వేసుకున్నా అన్న థాట్‌తో ఆయనకు అన్ని రియాక్షన్స్ వచ్చి, అది అసలు యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్సే కాదు అన్నప్పుడు ఆయనకి మళ్ళీ ఆయన వెంటనే మారిపోతూ ఉంటే, ఏంటి అంటే ఇది నోసిబో అంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఏదైతే ప్లేసిబో అనుకుంటే ఒక షుగర్ పిల్ వేసుకొని అదే టాబ్లెట్ అనుకుంటే మన బాడీలో కెమికల్స్ రిలీజ్ అయ్యి ఎలా అయితే జరుగుతుందో అంటే మన థాట్ పవర్ వల్ల మన మైండ్ పవర్ వల్ల అలాగే మనము ఇలా ఎక్కువ వేసేసుకొని దానివల్ల నాకు రియాక్షన్ అవుతుంది అన్న థాట్ కూడా మనకి రివర్స్లో జరుగుతుంటాయి. మొన్ననే ఈ మధ్య మాట్లాడుతుంటే మేము అనుకున్నాం ఇక్కడ ఒక ఆంటీ తనకి షుగర్ టెస్ట్ చేసుకుంటూనే వెంటనే కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఎక్కువ వచ్చింది అని అనుకున్నాక వెంటనే కళ్ళు తిరుగుతున్నాయి అని. అంటే మనకు ఒక విషయం తెలిసాక ఒక్కొక్కసారి తెలియనంత వరకు మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు. కానీ తెలిసిన వెంటనే ఓకే ఇది ఉంది మెడికల్‌గా అన్నప్పుడు వెంటనే సిమ్టమ్స్ అన్నీ కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అంటే మన థాట్స్ మనల్ని ఆహ్, సిక్ అంటే అనారోగ్యపరచగలదు. అలాగే మన థాట్స్ మనల్ని ఆహ్, బాగుపరచ కూడా బాగుపరచగలదా అనేదనమాట. అలాగే ఇంకొక జానిస్ అనే ఒక ఎంతో డిప్రెషన్‌తో టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచి ఒక 46 ఏళ్ల వరకు ఆ డిప్రెషన్ అన్న వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆహ్, ఒకసారి ఒక నలుగురు వాలంటీర్స్ కావాలి. ఒక డ్రగ్‌ని ఎఫెక్సార్ అన్న డ్రగ్‌ని టెస్ట్ చేయడానికి ఒక నలుగురు వాలంటీర్స్ కావాలి అన్నప్పుడు ఆమె ఉత్సాహం వచ్చి, సరే నేను దీంట్లో పాల్గొంటాను అని ఆమె వెళ్ళినప్పుడు ఆ స్టడీలో సగం మందికి ఒక 51 సబ్జెక్ట్స్‌ని తీసుకొని వాళ్ళు 51 మంది సబ్జెక్ట్స్‌ని తీసుకొని అందులో హాఫ్ గ్రూప్‌ని ఒక 2 గ్రూప్స్‌గా చేసి ఒకరికేమో ఒక గ్రూప్‌కేమో ఆ డ్రగ్ ఇస్తారు. ఇంకొక గ్రూప్‌కేమో ప్లేసిబో ఇస్తారు. కానీ ఎవరికీ తెలీదు. ఎవరికి ఏదొచ్చిందనేది ఎవరికీ తెలీదు. సో, ఆమెకొచ్చినాక అది తీసుకున్నాక మెల్లమెల్లగా ఆమెలో ఉత్సాహం మొదలవుతుందనమాట అది తీసుకున్నాక. సో, ఆమెకు ఉత్సాహం మొదలయ్యాక ఓకే. నాకైతే డ్రగ్గే వచ్చినట్టుంది అని ఆమెకనిపిస్తుంది. అలాగే ఆమెకి టాబ్లెట్‌లేసుకున్నప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ గూడా వచ్చింది. అంటే ఈ డ్రగ్‌కి సైడ్ ఎఫెక్ట్ వామిటింగ్. కాబట్టి నాకు ఇది గూడా వచ్చిందంటే ఖచ్చితంగా నాకు ఆ డ్రగ్గే వచ్చింటుంది అని ఆమె ఫీల్ అవుతూ అలా కొన్ని నెలలయిపోయాక ఒక 8 వారాలయిపోయాక ఆమె కొంచెం బెటర్ స్టేట్‌లో ఆమె మళ్ళీ ఆ రిసర్చర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆమెకి ఒక నిజం ఆమెని షాక్ చేస్తుందనమాట. అంటే నీకు ఇచ్చిండేది ఆ డ్రగ్ కాదు. నువ్వు ప్లెసిబో గ్రూప్‌లో ఆమెవి అంటే, ప్లెసిబో గ్రూప్‌లో ఉంటే నా మైండ్ ఎలా చేంజ్ అయింది? నాకెలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఆమె నమ్మదు. నమ్మకుండా ఆమె మళ్ళీ చెక్ చేయండి. మీరు పొరపాటు పడుతున్నారు అని ఆమె అడిగినప్పుడు మిక్సప్ ఏమన్నా అయిపోయిందేమో అంటే డాక్టర్ మళ్ళీ చెక్ చేసి లేదు నిజంగా అంటే నీకు వచ్చిండేది ప్లెసిబో అంటే షుగర్ పిల్స్ మాత్రమే. అంటే అప్పుడు ఆమె షాక్. అంటే ఏంటి రియల్ మెడికేషన్ ఇచ్చినట్టుగా ఆమెలో ఎలా మార్పులొచ్చాయి? ఆ గ్రూప్‌లో కూడా ఫ్రెండ్స్ 38% మంది ప్లెసిబోతోనే బెటర్‌గా ఫీల్ అయ్యారు. యాక్చువల్ డ్రగ్‌తో 52% మంది బెటర్‌గా ఫీల్ అయ్యగలిగితే, ప్లెసిబో గ్రూప్‌లో 32% మంది అయ్యారు. అంటే ఏంటి డ్రగ్ వల్ల మనుషులు మారుతున్నారా? వాళ్ళ మైండ్‌లో వాళ్ళు పె టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఆ నమ్మకంతో వాళ్ళలోని బయాలజీ మారిందా? అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూడండి. తనకి వామిటింగ్ సెన్సేషన్ ఎలా వచ్చింది ఆ షుగర్ పిల్స్ వల్ల? అంటే పాజిటివ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవి 2 కూడా మన మైండ్‌లోని పవర్ వల్లనే జరుగుతుందా? అలాగే ఒక సబ్స్టెన్స్ మన లోపలికి వేసుకున్నప్పుడు అది షుగర్ పిల్ అయినా కానీ మన బ్రెయిన్ వేవ్స్ ఫైర్ అయ్యి మనలోని యాక్టివిటీ
ఈ మన డిప్రెషన్ నుంచి కూడా మనల్ని తీసేస్తుందా అని. ఎందుకంటే ఇక్కడ డిప్రెషన్గా గురి అయిన వాళ్ళకి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే మన బ్రెయిన్ ముందర పార్ట్ అంటే ఏదైతే మనము బ్రెయిన్ సీఈఓ అంటామో, ఏదైతే మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుందో, ఏదైతే మనకి బిగ్ పిక్చర్ని చూపిస్తుందో, ఏదైతే మనకి ఆలోచింపజేస్తుందో, ఆలోచనల మీద ఆలోచింపజేస్తుందో, ఆ యాక్టివిటీ పెరిగిందనమాట వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్లో. ప్లెసిబో తీసుకున్న వాళ్ళకు కూడా బ్రెయిన్ యాక్టివిటీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పెరిగింది. అంటే ఆ, మన మైండ్ వల్ల మన బయాలజీ మారుతుందా అంటే ఒక ప్లెసిబో తీసుకొని కూడా ఒక రియల్ డ్రగ్ చేంజ్ చేయగలిగే విధంగా ఒక షుగర్ పిల్ కూడా అంటే వాళ్ళ మైండ్ పవర్ అంటే ఆమ్, ఇలా ఒక క్రానిక్ మెంటల్ ఇల్నెస్ నుంచి ఒక ప్లెసిబో బయటపడేసినప్పుడు మరి ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ నుంచి కూడా ఆ, అది బయటపడేయగలదా ఒక మైండ్ పవర్ అనేది ఇక్కడ క్వశ్చన్ మాస్టర్స్. అంటే మనమే ప్లెసిబో యు ఆర్ ద ప్లెసిబో అన్నది ఇవన్నీ స్టడీస్ ఒకదానొకటి మనం తెలుసుకుంటే వాళ్ళ స్టోరీస్ బయట మనం ఏదైతే తీసుకుంటున్నామో టాబ్లెట్స్ విధంగా సర్జరీ ఇవన్నీ మనము ఆయన ముందే బుక్లో చెప్పాడు డిస్క్లైమర్ లాగా ఇవన్నీ మీరు మానేయమని నేను చెప్పట్లేదు. ఇవన్నీ తీసుకుంటూనే కూడా మన మైండ్ని మనము మన డివైన్ మైండ్తో అంటే మనలోని డివైన్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అయ్యి మనం ఒక బ్యాలెన్స్గా ప్రతి మూమెంట్ని ప్రజెంట్ మూమెంట్లో బతుకుతూ మన ఎనర్జీని మనం రైజ్ చేసుకున్నప్పుడు హీలింగ్ జరుగుతుంది. మనం బయట పని మీద బయట వాటి మీద డిపెండ్ అయ్యేదానికంటే కూడా మనలోని మనము మనలోని ఎనర్జీని మనలోని థాట్స్ ఎమోషన్స్ని వీటిని మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆ హీలింగ్ మనలో జరుగుతుంది అనేది ఆయన ఈ బుక్ ద్వారా మనకి తీసుకొచ్చారు మాస్టర్స్. ఇంకా ఎన్నో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు. బట్ ఈరోజు మనకు టైం ఉన్న కారణం ఉన్న దాంట్లో మనం ఇది స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి సెషన్ తీసుకున్నప్పుడు దీని గురించి ఇంకా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. కాబట్టి ఈ మనము మనకి ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి చిన్నదానికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. మనం సెషన్లో తెలుపుకున్నాం బట్టి ఆ కృతజ్ఞత ఫీలింగ్తో మనం ఈ సెషన్ విధానం చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.